జై స్వరాజ్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేదలకు, మధ్యతరగతి వారికి, అన్ని రకాల వారికి మేలు జరుగుతుందని అనుకున్నాం. ఇప్పుడు విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. హెల్త్ యూనివర్సిటీలో మెడికల్ సీట్ల భర్తీలో కుంభకోణం చోటు చేసుకుంది. భర్తీ ఎప్పుడు కూడా భారత రాజ్యాంగం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం మెరిట్ అభ్యర్థుల భర్తీ అనంతరం రిజర్వేషన్లలో కోటా వారీగా, శాతాల వారీగా మిగిలినటువంటి విద్యార్థులకు, ఆయా వర్గాల విద్యార్థులకు భర్తీ చేయాలి. కానీ ఈరోజు ఉన్నటువంటి ఆరోగ్య యూనివర్సిటీ బీసీ కరుణాకర్ రెడ్డి ప్రైవేట్ కాలేజీలు ఇతర వ్యక్తులతో కుమ్ముక్కై ముందే రిజర్వేషన్లు భర్తీ చేసి తర్వాత మెరిట్ ప్రకారము భర్తీ చేయడం అనేది చాలా నేరము. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉల్లంఘించినందుకు ముందు వీసీ కరుణాకర్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి అతన్ని శిక్షించాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు తెలియజేస్తున్నాం. ఒక అధికారంలో ఉన్నటువంటి ఆయన లేదా ఒక యూనివర్సిటీ బీసీ అయి ఉండి కూడా రూల్ని తనే ఉల్లంఘించడం అనేది క్షమించరాని నేరం. దీనిని ముఖ్యమంత్రి వెంటనే సీరియస్ గా తీసుకొని అతని పైన కఠిన చర్య తీసుకోవడంతో పాటు మళ్లీ రిక్రూట్మెంట్ లేదా ఆ భర్తీ కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టాలని జై స్వరాజ్ పార్టీ, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, అంబేద్కర్ పూలే యువజన సంఘం మిత్రులతో కలిసి డిమాండ్ చేస్తోంది. జై స్వరాజ్.